ఫ్రీ బీస్ అంటే ఉచిత పథకాలు ఇవ్వకుండా కరెక్ట్. పనికి వాళ్ళు వర్క్ చేస్తేనే పని జరుగుతుంది అనేది ప్రజల్లో తేవాలి సార్. అది ఎందుకు సార్ అది మిస్ అయిపోయాం మనం అందరం? ఉచితంగా ఇస్తామనేది ఎందుకు ప్రచారం స్టార్ట్ అయింది సార్? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీకు ఊహ తెలుసు. మీరు ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. మీకు తెలిసినంత వరకు నేను రాజకీయాలు మాట్లాడాలని కాదు కానీ, ఉచితం అనేది అసలు మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నారు మీరు? ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు లేసొస్తాడు అంటాడు సార్. ఏదైనా ఫ్రీగా మీకు ఇస్తాము అంటే చొక్కా నలగకుండా, మేము కష్టపడకుండా ఇంటికే మీకు అన్నీ తెచ్చిస్తాము అంటే అది ప్రజల్లో ఒక నిర్లిప్తత వచ్చి వాడు సుఖానికి అలవాటు పడి నెక్స్ట్ డెవలప్మెంట్ ఉండదు సార్. అది సుఖం కాదు సార్, అది వాడి నాశనం. ఎస్. అది ఆ నాశనాన్ని ఏరి కోరి తెచ్చుకుంటున్నారు. దాన్ని ఈ రాజకీయ నాయకులు ఆమోదిస్తున్నారు. మీలాంటి మేధావులు ఎంతోమంది చాలామంది ఉన్నారు మీ గ్రూప్స్లో. ప్లీజ్ ఈసారి ఇప్పుడు జరిగిన నష్టం ఎట్లాగో జరిగింది, రాబోయే రోజుల్లో ఇలాంటి ఉచితాలని తీసివేసి, ఉచితాలని నేను అంటుంది పథకాలను ఉంచాలి. పాపం అందరికీ అవసరమైన వాళ్ళకి అందివ్వాలి సార్. చదువు విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, చదువు, వైద్యం, రోడ్లు, రవాణా, తాగునీరు, మిగిలిన నిత్యావసరాలు, మిగతా అన్నీ కూడా ఇవ్వాలి. ప్రజలకి, లేని వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఉచితంగా వాళ్ళని కూర్చోబెట్టి సోమరిపోతులను తయారు చేయొద్దని మీలాంటి మేధావి వర్గం అంతా కూడా చెప్పాలని చెప్పి నా సూచన సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ తరపు నుంచి. మీకు ఒక విన్నపం, రాజకీయ నాయకులకు వాళ్ళకు పవర్ కావాలి, అధికారం. పావురాళ్ళ ఈకలు తొడుక్కొని పంక్తిలో కూర్చునే రాబందులు, సంతకాలు పెట్టే పాలకుల వేళ్ళ సంధుల్లోని విషమ సంధులు, పొద్దునే చూరు కంటుకునే బల్లులై, మధ్యాహ్నం గోడ మీద పిల్లులై, సాయంత్రం కాగానే ఊసర వెల్లులై, రంగులు ఫిరాయించే అధికారాంధ్రులు మీ నోళ్లకు సంకెళ్ళు వేస్తుంటే, మీ నొసళ్లకు మసి పూస్తుంటే, మీ నరాల సింహ స్వరాలకు మేక గొంతుకలను తగిలిస్తుంటే మీరు చూస్తూనే ఉన్నారు, మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. బీద ప్రజలు సార్, అమాయకులు లేదు, అందువల్ల అది జరిగింది. నిజంగా సార్, ఇదైతే మాత్రం ఖండించాలి సార్. అందరూ కూడా వీలైనంత ఇప్పుడు వెల్ఫేర్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషనే కాదు సార్, వెల్ఫేర్ అబౌట్ ద పీపుల్, న్యాచురల్ రిసోర్సెస్ సార్, ద ప్రాస్పరిటీ ఆఫ్ అవర్ కంట్రీ, ద ప్రాస్పరిటీ ఆఫ్ ఇండియా. మీరు ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు సార్, ఇన్ని పథకాలు చేస్తున్నారు. ఇన్ని పథకాల్లో అది కూడా యాడ్ చేయండి సార్. నిజంగా పీపుల్కి అవసరమైంది నిజమైన చదువు ఉంటే ఆటోమేటిక్గా వాడు అన్ని రకాలుగా ఆలోచించగలడు. వాడి బ్రెయిన్ పెరుగుతుంది, వాడి నడవడికే మారుతుంది, వాడి నాగరికత మారుతుంది, వాడు కట్టుకునే బట్ట మారుతుంది, తినే తిండి మారుతుంది, మాట్లాడే పద్ధతి మారుతుంది. వీటిల్లోంచి మీరు కూడా ఒక తీసుకురావాలని చెప్పి నేను ఇంటర్వ్యూ పరంగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. అందుకే రూరల్ విలేజెస్నే మేము టార్గెట్ పెట్టుకున్నాం సార్, లీడ్ ఇండియా. దీని ద్వారా మేము గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న విద్యార్థులకు, 10th క్లాస్ చదివే వాళ్ళకు మారల్ సైన్స్, ఇప్పుడు దురదృష్టం అది సార్, మనకు టీచర్ ఈజ్ ఏ సర్వీస్ ప్రొవైడర్, స్టూడెంట్ ఈజ్ ఏ వినియోగదారుడు. ఆ గురు శిష్య సంబంధం దెబ్బతిన్నది. గురుదేవో భవ అనేది ఒకప్పుడు గురుకులాలు ఉండి రాజైనా, రైతైనా, సామాన్యుడైనా, షావుకారి అయినా ఆ గురుకులంలో పోయి ఆ గురువు దగ్గర చదువు చెప్పించుకొని ఉత్తీర్ణుడై వచ్చేవాడు. ఇప్పుడు మనీ మేక్స్ మెనీ థింగ్స్. మీ దగ్గర డబ్బు ఉంటే మీ ఇంటికే అన్నీ వస్తాయి. ఆ సుఖాలకు అలవాటు పడిపోయి విద్యార్థులు నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు సార్. నిజం. మనందరం గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని ఈ రోజున సమాజం గురించి ఎంతో కొంత అవగాహనతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఎంతమంది వచ్చి ఎలాగవుతారో, ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది నిజంగా ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాను సార్. నేను నిజంగా ఎంతో ఆలోచిస్తాను. ద ప్రాస్పరిటీ ఆఫ్ అవర్ కంట్రీ డిపెండ్స్ నాట్ ఆన్ ద అబెండెన్స్ ఆఫ్ ఇట్స్ రెవెన్యూస్, నాట్ ఆన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ ఇట్స్ ఫోర్టిఫికేషన్స్, నాట్ ఆన్ ద బ్యూటీ ఆఫ్ ఇట్స్ పబ్లిక్ బిల్డింగ్స్, బట్ ఇట్ కన్సిస్ట్స్ ఇన్ ఇట్స్ నెంబర్ ఆఫ్ కల్టివేటెడ్ సిటిజన్స్, ఇన్ ఇట్స్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎన్లైట్మెంట్, క్యారెక్టర్ అండ్ లాస్ట్ ఎన్విరాన్మెంట్. కరెక్ట్ సార్. అదే జరగాలి సార్. అది జరుగుతుందని ఆశిస్తున్నాను సార్. ఇకపోతే సార్, మీ దగ్గరికి ఈ వెల్ఫేర్ అసోసియేషన్స్, గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి 100 మంది 200 మంది ఉన్న దగ్గర ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉందంటే అనేక రకాల గొడవలు, అక్కడ కూడా ప్రెసిడెంట్లు, అక్కడ సెక్రటరీలు, అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సార్. మీ దగ్గరికి ఎటువంటి సమస్యలు వస్తుంటాయి సార్? ఇది కద్దు సార్.
మామూలుగా హ్యూమన్ బీయింగ్స్లో మీకు ఒక సామెత ఉంది, ఎస్పెషల్లీ భారతీయులకు. ఒక నౌకలో అన్ని దేశాల కప్పలు వెళ్తూ ఉంటాయట. వెళ్తూ ఉంటే ఇండియా నుంచి పోయిన కప్పలు అవి ఒక డబ్బాలో పెట్టి ఉంటే ఉన్నట్లుండి దాంట్లో అది విడిపోతుంది. అప్పుడు ఈ నావికుల దగ్గరికి పోయి సైలర్ దగ్గర చెప్తారు, సార్ దాంట్లో కప్పలు బయటికి పోయినాయి, అవి గోడెక్కుతున్నాయి, ఏం చేయాలి సార్ అని. ఏ దేశాంది అని అన్నాడంట. ఇండియాది అంటే ఏం పర్లేదురా, ఒకటి పైకి ఎక్కితే ఇంకోటి కిందికి దించుతారు, వాళ్ళు అక్కడనే ఉంటారు, రేపు పొద్దున వరకు నీకు భయం లేదు అని చెప్పారంట. మన ఇండియన్స్ మెంటాలిటీ అట్లా సార్, మనం ఏమీ చేయలేం. కారణం ఏమంటే మన కల్చర్లో మన ఇప్పుడు ఈ దాన్ని ఏమంటారు, విపణి వీధి, తపోవనం, చాకిరేవు, శాసనసభ, మూత్రశాల, యాత్రాస్థలి, ఎచ్చటైతేనేం పోటీ పడి కాటులాడ. పోటీ ప్రపంచం అయిపోయింది సార్. స్కిల్స్ నీ దగ్గర ఉంటేనే, నీ దగ్గర మేధావితనం ఉంటేనే, ఏదో ఒక విధంగా నువ్వు సాఫ్ట్ స్కిల్స్ ఉంటేనే నువ్వు ప్రపంచంలో మనగగలుగుతూ ఉన్నావు. అది కావాలంటే విద్యార్థులకు మనం వాళ్ళను ఎంకరేజ్ చేసి, రూరల్ ఎస్పెషల్లీ సిటీస్లో ఉన్న వాళ్ళకు వస్తుంది సార్, రూరల్ విలేజెస్ వాళ్ళకు జరగాలి ఈ